సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గెలుపోటములకు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతున్న సందర్భంలో తాజాగా పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో 1,00,000 మెజారిటీ సాధ్యమవుతుందా? ఒకవైపు వైసీపీ తీవ్రంగా అక్కడ ప్రణాళికలు రచిస్తూ పవన్ కళ్యాణ్ని ఓడించడానికి అన్ని రకాల వ్యూహాలను అనుసరిస్తుంటే, మరొక వైపు పవన్ కళ్యాణ్ గెలిపించడానికి అక్కడ జన సైనికులు కానీ ప్రజలు కానీ సిద్ధంగా ఉన్నారంటూ 1,00,000 మెజారిటీ ఖచ్చితంగా సాధ్యమంటూ కూడా ఒక చర్చ కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. నిజంగానే 1,00,000 సాధ్యమవుతుందా? అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి వివరాలు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే సార్, పిఠాపురంలో 1,00,000 నిజంగానే పవన్ కళ్యాణ్కి సాధ్యపడుతుందా? 1,00,000 మెజారిటీ ఫస్ట్ ఆఫ్ అసలు వైసీపీ నుంచి ఎదుర్కొన్నటువంటి వ్యూహాలన్నింటిని ఎదుర్కొని గెలుపు సాధ్యమవుతుందా? ఎలా చూడొచ్చు అంటారు? ఫస్ట్ సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే 1,00,000 మెజారిటీ సాధ్యమే. ఏ పార్టీకైనా సాధ్యమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇమేజ్ ఫాలోయింగ్ రీత్యా చూస్తే కష్టమైనటువంటి ప్రక్రియ అయితే కాదు. కాకపోతే ఒక ప్రాపర్ ప్లాన్, యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పనికైనా కానీ ఒక కార్యాచరణ ప్రణాళిక, దాన్ని అనుసరించేటువంటి విధానం, అమలు చేసేటువంటి పద్ధతి, వీటిపైన కనుక సమగ్ర అవగాహన ఉంటే సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్గా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో 2,36,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. అంటే 2,36,602 ఓట్లు ఇప్పుడు లెక్క తేల్చినటువంటి ఓట్లు. గత ఎలక్షన్స్లో చూస్తే కనుక గత ఎలక్షన్స్ కంటే కూడా దాదాపు ఒక 20,000 కొత్త ఓటర్లు యాడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం 100% ఓటింగ్ జరుగుద్దనే గ్యారంటీ కూడా మనం ఇవ్వలేం. అయితే అక్కడ ఎమోషన్ ఏ విధంగా రైజ్ అవుతుంది, అది ఇక్కడ చాలా ముఖ్యం. ఒకవేళ పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవాలి అని అందరూ గనక ముందుకొస్తే ఓటింగ్ ఎక్కువ జరగవచ్చు. లేదా అవతల పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి క్యాంపెయిన్ ఫలితంగా పవన్ కళ్యాణ్ ఓడించాలి అని పట్టుదలతో ఎక్కువ శాతం ఓటింగ్ జరిగినా కానీ ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవి రెండూ జరిగినప్పుడు కనీసం 90 నుంచి 95% వరకు మనం ఓటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 2,36,000 ఓట్లలో కనీసం 2,10,000 ఓట్లు పోలవడానికి అవకాశం చాలా వరకు ఎక్కువగా ఉంది. సో ఇక్కడ బలమైనటువంటి వ్యూహం అనుసరించడం ద్వారా పవన్ కళ్యాణ్ కనుక ముందడుగు వేస్తే 1,00,000 మెజారిటీ పెద్ద కష్టమైనటువంటి అంశం అయితే కాదు. ఎందుకంటే 1,00,000 మెజారిటీ సాధించినటువంటి అనుభవాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్లో 2018 ఎలక్షన్స్లో సిద్దిపేటలో హరీష్ రావు 1,20,000 దగ్గర మెజారిటీ సాధించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 85,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ ట్రయాంగిల్ పోటీ ఉంది. ఇంకా అక్కడ మూడు పక్షాల మధ్య పోటీ. సో అదే సిద్దిపేటలో మళ్ళీ హరీష్ రావు 82,000 ఓట్ల మెజారిటీతో ఈసారి గెలిచారు. సో అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే అది పెద్ద కష్టమైనటువంటి మెజారిటీ కాకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి జనసేన పార్టీ, జనసేన అధినేత ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తారనేది ఇక్కడ ఆసక్తి రేకెత్తించేటువంటి అంశంగా కనిపిస్తుంది. ఇంకొకటి, కాపు ఓట్లు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. దగ్గర 90,000 ఓట్ల దాకా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నట్టున్నాయి. సో 1,00,000 మెజారిటీలో వీళ్ళ పాత్ర అతి కీలకంగా ఉన్నట్టు కనపడుతుంది. సో పవన్ కళ్యాణ్ ఈసారి కాపు ఓట్లన్నింటినీ కూడా తన వైపు తిప్పుకునేటువంటి దాంట్లో సద్వినియోగం అవుతారా? అంటే ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ జరిగేది కాపు సామాజిక వర్గానికి సంబంధించి లేదా కాపుల రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నాయి. సో అక్కడ ఒక అంచనా ప్రకారం 38% వరకు కాపు ఓటింగ్ ఉందని అంటున్నారు. కానీ కొన్ని లెక్కల ప్రకారం 32% ఓటింగ్ ఉంది అన్నారు. ఏది చూసినా కానీ నంబర్ ప్రకారం చూస్తే 93,000 పైచులకు ఓటింగ్, కాపుల ఓటింగ్, కన్సాలిడేటెడ్గా కాపుల ఓటింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మిగతా సామాజిక వర్గాల పరంగా చూస్తే కూడా శెట్టి బలిజ సామాజిక వర్గానికి ఒక 9% ఓటింగ్ ఉంది. అలానే ఎస్సీ ఎస్టీలకు ఒక 10-11% ఓటింగ్ ఉన్నటువంటి పరిస్థితి. క్షత్రియ సామాజిక వర్గానికి 3% మాత్రమే ఓటింగ్ ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళందరినీ ఏ విధంగా పబ్లిక్లో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక 6 సూత్రాల ప్రణాళిక ఇది అనౌన్స్ చేశారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంతవరకు అది ఆరోగ్యప్రదాయనిగా మారుస్తాము, అలానే అభివృద్ధి చేస్తాము, టూరిజం డెవలప్మెంట్ చేస్తాము, మత్స్యకారులకు సంబంధించి జెట్టీల నిర్మాణం జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా ఆయన ఒక 6 అంశాలతో ఒక 6 పాయింట్ ప్లాన్ పిఠాపురం విషయంలో ఆయన ప్రకటించున్నారు. ఇంకోటి ఏంటంటే పిఠాపురం అనేది చారిత్రకంగా కూడా చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి
సంస్థానం ఒకప్పుడు. శక్తిపీఠాలు కూడా ఒకటి కదా. అది శక్తిపీఠం అనేది సో ఈ లిస్ట్లో ఉండేటువంటి వీటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. శక్తిపీఠం అనేది దాన్ని డెవలప్మెంట్ చేస్తే కదా, పేరుకు చెప్పుకోవడం, పురాణాల్లో చెప్పినటువంటి మాటల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కాకపోతే ఏంటంటే పిఠాపురం సంస్థానం తెలుగు సాంస్కృతిక వైభవానికి ఒకప్పుడు స్వాతంత్రం రాకముందర కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసినటువంటి రాజశేఖర చరిత్రలో జరిగేటువంటి కథ మొత్తం కూడా పిఠాపురం సంస్థానం చుట్టూనే జరుగుతుంది. అంటే అంత చారిత్రకంగా ప్రాధాన్యం ఉన్నటువంటి పట్టణం. అలానే శక్తిపీఠం ఒకటి. ఇంకో వైపు నుంచి చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి బంగారు పాప దర్గా అంటారు. అది ఆ దర్గా కూడా పాపులర్, చాలా పాపులర్. అది మనకి ఇప్పుడు కడప దర్గా గురించి ఎలా మాట్లాడతామో అలాగే గోదావరి జిల్లాలో ఈ దర్గా పరిస్థితి, నెల్లూరు దర్గా ఎట్లా పాపులరో ఇది కూడా అంత పాపులర్. అంటే అన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానీ అన్నీ కూడా అరకొరగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనటువంటి పిఠాపురం నుంచి దాదాపు 11 మంది 12 మంది కాపులే అందులో. సో ఈ లెక్కను చూస్తే కాపు సామాజిక వర్గానికి బలం ఎక్కువ ఉంది అనేటువంటి అభిప్రాయంతో ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది కాపులకే. కానీ ఇప్పుడు ఈసారి అభ్యర్థులు ప్రత్యర్థులు ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్ అనేటువంటి ఇమేజ్ ప్లస్ సమాజం కోసం తను ఏదో చేయాలని తపన పడుతున్నటువంటి వ్యక్తిగా ఆయన ప్రజల్లో తిరుగుతూ సొంత డబ్బు ఖర్చు పెడుతూ నిన్న కూడా 10 కోట్ల విరాళం ఇచ్చారు. జనసేన పార్టీ నిర్వహణకు సంబంధించినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి కానీ పార్టీ నిర్వహణకు సంబంధించి కానీ 10 కోట్ల రూపాయల విరాళం నేను ఇచ్చినటువంటి అట్లా ఇచ్చినటువంటి నాయకుడు ఎవరో లేరు. సొంత సంపాదన నుంచి ఆయన సినిమాల్లో సంపాదించినటువంటి డబ్బులు తీసుకొచ్చి అందులో పెడుతున్నారు. ఇండస్ట్రీలు పెట్టి కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్న వాళ్ళు ఎవరు కూడా ప్రజాసేవ కోసం కానీ లేదా పార్టీ కోసం కానీ ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి లేదు కదా. కాబట్టి ఇలాంటి సింపథెటిక్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నాయి. అలానే గత ఎన్నికల్లో 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం ప్రత్యర్థులు చాలా కుట్రలు చేశారు అనేటువంటి అభిప్రాయం కూడా సామాజిక వర్గాల్లోనే కాదు సాధారణమైనటువంటి ప్రజల్లో సామాన్య ఓటర్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విచ్ఛిన్నకర పాలన అనేటువంటి అంశం పైన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా ప్రజల్లో గుర్తుపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కలుపుకొని వస్తే కనుక ఆ ఓటింగ్ ఫ్యాక్టర్ ఒకటిగా మారితే 1,00,000 మెజారిటీ సాధించడానికి కావాల్సినటువంటి మార్గం. ఇప్పుడు ఉదాహరణకి 2,10,000 ఓట్లు పోలేని అనుకోండి, అవతల వైపు పక్షానికి 50-60 వేల ఓట్లు మాత్రమే వచ్చి పవన్ కళ్యాణ్ 1,50,000 ఓట్లు సాధిస్తే 1,00,000 మెజారిటీ వస్తుంది కదా. అదేం పెద్ద అద్భుతం కాదు కదా. వై నాట్ 1,00,000 మెజారిటీ అనేటువంటి పరిస్థితి ఇప్పుడు జనసేన పార్టీలో పిఠాపురంలో కనిపిస్తున్నటువంటి వాతావరణం అయితే ఉంది. అలానే కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో అసలు 2019లో పిఠాపురంలో జరిగినటువంటి లెక్కలనే మనం ఒక్కసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. 2019లో జరిగినటువంటిది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు. అప్పుడు ఉన్నటువంటి లెక్కలు ఏంటంటే వర్మ పోటీ చేశాడు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. సో అప్పుడు కేవలం 14,000 ఓట్ల మెజారిటీతో పెండెం దొరబాబు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా. ఇదే పెండెం దొరబాబు 2004లో బీజేపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి గెలిచాడు. ఆయన కూటమి నుంచి పోటీ చేశాడు. అప్పుడు బీజేపీ అభ్యర్థి అంటే అప్పుడు తెలుగుదేశం బీజేపీ 2 కలిసి పోటీ చేశాడు 1999, 2004 ఈ 2 ఎలక్షన్స్లో. అప్పుడు అదే పెండెం దొరబాబుకి వచ్చినటువంటి మెజారిటీ ఎంత ఒకసారి మనం చూస్తే 17,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. తెలుగుదేశం లేదు, ప్రజారాజ్యం పార్టీ 2009లో వచ్చింది కాబట్టి ఆ లెక్క లేదు. ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత 2009లో జరిగిన ఈక్వేషన్స్లో కేవలం మెజారిటీ 1,086 ఓట్లు మాత్రమే. వంగాగీత గెలిచింది కేవలం 1,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచింది. కానీ 2014 లెక్క చూడండి. ఇది ఎందుకని 2014 చూడాలంటే 2014లో కూటమి అభ్యర్థిగా అంటే టీడీపీ అభ్యర్థిగా విశ్వం గారిని నుంచోబెట్టారు అక్కడ. అదేవిధంగా పెండెం దొరబాబు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో దిగాడు. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎస్విఎస్ఎన్ వర్మ నిలబడ్డాడు. పిఠాపురం నియోజకవర్గంలో కేవలం 3% మాత్రమే ఓటింగ్ ఉన్నటువంటి క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి వర్మ నిలబడితే 97,000 ఓట్లు పోలైనాయి ఆయనకి. 97,000 ఓట్లు పోలైనాయి. ఆయన మెజారిటీ 47,080 ఓట్లు. అంటే దగ్గర 50,000 ఓట్ల మెజారిటీ సాధించారు. అలానే వైఎస్ఆర్సీపీకి ఆల్రెడీ ఒకసారి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండోసారి ఆయన బరిలో లేరు. 2009లో బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు బీజేపీగా పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు. కానీ 2014లో పోటీ చేసిన పెండెం దొరబాబుకి 50,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఒక ఎమోషన్ అక్కడ క్యారీ అయింది. ఏంటి ఆ ఎమోషన్ అంటే 2009లో పోటీ చేసి ఓడిపోయినటువంటి
ఇతని మీద వర్మ మీద ఒక సింపతి ఉంది. అదే సమయంలో 2012లో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా ఆ జిల్లాలో జరిగినటువంటి యాత్రలో పిఠాపురం నియోజకవర్గం మొత్తం ఇన్ఛార్జిగా ఇతనే వర్క్ చేశారు, వర్మనే పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది చివరి నిమిషంలో ఒక ఎన్ఆర్ఐకి విశ్వంకి టికెట్ కేటాయించారు అనేటువంటి సింపతి ప్లస్ లోకల్ పర్సన్ అనేటువంటి అభిమానం ఈ రెండు కలిసి రావడం ద్వారా ఆయన 97,000 ఓట్లు క్యారీ చేయగలిగారు అక్కడ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా. ఇండిపెండెంట్ పార్టీ కాదు, అక్కడ పార్టీ కానీ ఏ ఇమేజ్ లేదు, వర్మ అనే ఇమేజ్ అతని మీద ఉన్నటువంటి సింపతి. సో అది వర్మకి 2014లో సాధ్యమైనప్పుడు పవన్ కళ్యాణ్ 2024లో ఒక ఓటమి ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా 10 ఏళ్లుగా ప్రజాక్షేత్రాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని విమర్శలు, ఎన్ని వ్యక్తిగత దాడులు, ఎన్ని రకాల అవమానాలు జరుగుతున్నా కానీ ప్రజలతోనే ఉంటానని ముందుకు వెళుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలబోనివ్వరు అనేటువంటి మాట 2 ఏళ్ల క్రితం ఇచ్చి ఆ మాట కోసం ఒక జాతీయ పార్టీని, ఒక బలమైన ప్రాంతీయ పార్టీని కలిపేందుకు కావాల్సినటువంటి ఇరుసుగా మారిన పవన్ కళ్యాణ్ ప్రాపర్ యాక్షన్ ప్లాన్తో కనుక ప్రజాక్షేత్రంలోకి వెళ్తే 1,00,000 మెజారిటీ కొట్టడం అనేది అసాధ్యమైన విషయం, ఎట్టి పరిస్థితిలో కాదని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఇది పిఠాపురానికి సంబంధించి ఆల్రెడీ కేస్ స్టడీస్ కొన్ని ఉన్నాయి కదా. 1,00,000 ఓట్లు సాధించినటువంటి చోట్ల సిద్దిపేట లాంటి చోట్ల కానీ, ఇప్పుడు కుత్బుల్లాపూర్లో 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఆ సినారీలో కానీ ముక్కోణపు పోరు ఉన్నా కానీ అభ్యర్థి బలమైనటువంటి వ్యక్తి కార్యాచరణ ద్వారా కనుక ముందుకు వెళితే ఆ ఓటింగ్ పర్సంటేజ్ సాధించడం అనేది సులువైనదే అనేటువంటి విషయం ఇక్కడ కూడా ప్రూవ్ అవుతుంది. కాబట్టి పిఠాపురంలో జనసేన పార్టీ యాక్షన్ ప్లాన్ ఎంత వేగంగా మొదలైతే అంత ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. పిఠాపురంలో జనసేనని, పవన్ కళ్యాణ్ని కోలుకోలేని దెబ్బతీయడం ద్వారా, అంటే పవన్ కళ్యాణ్ని ఓడిస్తే కనుక జనసేన 20 సీట్లు గెలిచినా కానీ 0 అయినట్టే చెప్పొచ్చు అనేటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి అధికార పార్టీ మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టింది, ప్రత్యేక సమన్వయకర్తలను పెట్టింది, ప్రత్యేక వ్యూహకర్తలను పెట్టింది. అదే పనిలో భాగంగా అవతల పార్టీలు అంటే జనసేనలో కానీ టీడీపీలో కానీ అసంతృప్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక పక్కకి చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా మరి మెజారిటీని తగ్గించే వ్యూహంలో భాగంగా జరుగుతుందా, లేదా తమను అవతల వ్యక్తిని ఓడించేటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది అనేది పిఠాపురం ఓటర్లు నిర్ణయిస్తారు. కానీ ఒకటి, జనసేన పార్టీ నుంచి ఒక సమన్వయ విభాగం అనేది పిఠాపురం పైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో జరిగినట్టుగా, అంటే భీమవరంలో జరిగినట్టుగా స్థానికుల మీదో లేదా ఒక ఇన్ఛార్జ్ మీదో బాధ్యతలు వదిలేసి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలను తిరిగితే కనుక పిఠాపురంలో కూడా ఎదురు దెబ్బ తగలడానికి ప్రమాదం సిద్ధంగా ఉన్నట్టుగా మనం గమనించాలి. కాబట్టి ఆ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ ఒక పక్కా ప్రణాళికతో కనుక వెళితే పిఠాపురంలో 1,00,000 మెజారిటీ సాధ్యమయ్యేటువంటి అంశమే అని క్లియర్గా చెప్పొచ్చు. రైట్ సార్. సో మొత్తానికి ఇది పిఠాపురంలో పూర్తిగా పవన్ కళ్యాణ్కి 1,00,000 మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భంలో కొంత ప్రణాళికాబద్ధంగా వెళ్తే, ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ పోటీ కూడా లేదు, రెండు వర్గాల మధ్య పోటీ కాబట్టి వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా 2,36,000 ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎవరికి ఎంత పర్సంటేజ్ ఓట్లు వస్తాయనేది కూడా కాలమే నిర్ణయించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.